అయితే ఒక అద్వితీయ ప్రయోగానికి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సిద్ధమైంది. దానికి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. మరి 1-2 నిమిషాల్లోనే ఒక గొప్ప ప్రయోగం ప్రారంభం కాబోతోంది. ఈ ప్రయోగంలో 104 ఉపగ్రహాలను రికార్డు స్థాయిలో ఒకేసారి పంపించబోతోంది ఇస్రో PSLV-C-37 ద్వారా. ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకత, ప్రయోజనాల గురించి మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ కె చెన్నారెడ్డి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఓయూలో వారు వర్క్ చేస్తున్నారు. వారు మనతో పాటు జాయిన్ అయ్యారు లైవ్ లో. నమస్తే చెన్నారెడ్డి గారు. అంటే ఒక రికార్డు స్థాయిలో అంత అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ముందుగా ఈ ప్రయోగం ప్రత్యేకత గురించి వివరించండి. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో కార్టోసాట్ అనే శాటిలైట్ను పంపిస్తుంది. కార్టోసాట్ శాటిలైట్ ద్వారా మన దేశానికి సంబంధించిన, భూమికి సంబంధించిన వివిధ అంశాలు అనగా ల్యాండ్ యూసేజ్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సీ కోస్ట్ అలాంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రధానంగా ఈ కార్టోసాట్ ప్రయోగిస్తున్నారు. కార్టోసాట్ 2 సిరీస్లో ఇది రెండవది. కార్టోసాట్ శాటిలైట్ ఇంతకుముందు 2014లో ప్రయోగించారు. దాంతోపాటు వేరే దేశాలకు సంబంధించిన మరికొన్ని ఉపగ్రహాలు, నానో శాటిలైట్స్ను కూడా దీని ద్వారా ప్రయోగిస్తున్నారు. దీని ప్రత్యేకత అంటే నెంబర్ వైజ్గా ఎక్కువ ఉన్నది, అదొకటి ప్రత్యేకత. దాని ద్వారా ఇంకొకటి ఏంటంటే విదేశాలకు సంబంధించిన శాటిలైట్స్ మనము పంపించడము అది చాలా చెప్పుకోదగిన విషయమే. ఇప్పటి వరకు రష్యా తాను 38 శాటిలైట్లు పంపించింది. అది అది పెద్దది. కాకపోతే ఇస్రోకు ఎక్కువ శాటిలైట్లు పంపించడం ఇది మొదటిసారి ఏం కాదు. కాకపోతే 104 పంపించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. రైట్. డాక్టర్ సిద్ధార్థ్ గారు, బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సిద్ధార్థ్ గారు. నమస్తే సిద్ధార్థ్ గారు. చెప్పండి సిద్ధార్థ్ గారు, ఒక గొప్ప ప్రయోగానికి సంబంధించి భారతదేశం అంతా ఎదురు చూస్తోంది. ఇన్ఫాక్ట్ ప్రపంచం కూడా ఎదురు చూస్తోన్న ఒక ప్రయోగానికి ఇస్రో శ్రీగారు రైట్ మనం లైవ్ చూస్తున్నాము. ఒక అద్వితీయమైన ప్రయోగానికి సంబంధించి మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ ప్రయోగం ప్రారంభమైంది. నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C-37 लगातार हमसे दूर जाता अपनी गर्जना से आकाश के सन्नाटे को चीरता हुआ, विश्व की सारी मानवता के नाम भारत का ये शांति दूत संदेश सुनाता हुआ सफलता के आसमान असीमी 320 टन भारी 44.4 मीटर ऊंचे प्रक्षेपण यान हुई ये 39वीं उड़ान, जिसमें 16वीं उड़ान है इस विस्तृत संवर्धित संस्करण. Now all the 6 strap-ons functioning and the atmosphere is successfully been negotiated. In about 10 seconds from now we will see the first set of 4 ground lead strap-ons separated. जी हाँ, जो ठोस चरण होता है वो जमीन पर प्रक्षेपण के 3 सेकंड पूर्व प्रज्वलित हो जाता है. जी हाँ, बिल्कुल विलगाव हो चुका है जो स्ट्रैप-ऑन्स है उनका, और धीरे धीरे आप देख पा रहे होंगे यान अपने गंतव्य तक बिल्कुल फॉलो करता हुआ उसके अनुमानित पथ को, अवलोकित पथ द्वारा 1 मिनट 30 सेकंड्स 1 मिनट 30 सेकंड का समय व्यतीत हो चुका है. The remaining 2 strap-ons also are separated. Now the first stage is functioning on its own alone, and we have steadily gaining altitude. Now the relative velocity is 2 kilometers per second, and in about 5 to 10 seconds the first stage will complete its task, burn out and separate. जी हाँ, आप स्क्रीन पर पोंगिनान जी को देख पा रहे होंगे. ये हम घोषणा करते हैं कि कौन सा स्टेज जो है वो सफलतापूर्वक अलग हो चुका है. इस समय हम द्वितीय चरण के इग्निशन के बाद की कहानी आप तक पहुंचा रहे हैं. द्वितीय चरण प्रज्वलन के दौरान लगभग 158.3 सेकंड के बाद ऊंचाई पर पहुंचने के बाद अपनी जो ऊष्मीय सुरक्षा कवच है, या जिसे पेलोड फेयरिंग के नाम से भी जाना जाता है, वो अलग होगा. बहुत ही महत्वपूर्ण घड़ी होती है वो. अभी तक जो निष्पादन है वो बिल्कुल सामान्य है. यान अपने गंतव्य तक जाता हुआ इस समय करीब 2 मिनट 35 सेकंड की यात्रा पूरी कर चुका. PSLV-C-37 heat shields separated.
जी हाँ, ऊष्मीय सुरक्षा कवच अलग हो चुका है। बहुत ही महत्वपूर्ण क्षण होता है जब ये सुरक्षा कवच अलग होता है। ये करीब करीब 134 किलोमीटर की ऊंचाई तक पहुंचने के बाद होता है, जो इस यान को ऊपर ले जाएगा। The second stage is under operation. This is a liquid stage built by ISRO and uses primarily unsymmetric dimethyl hydrazine as fuel. It's a very efficient stage with a specific impulse of as high as 295 seconds, and it will be burning for a total duration of 150 seconds. It will be some time before we separate this stage, and the performance till now has been perfectly normal. On your screen, all the mission experts of ISRO having a close watch on the launch. Everything as per plan, and you can see, or you will be shown shortly, the flight is following the pre-flight. Now it's on the screen. The pre-flight predictions are in red color, and the green color is the instantaneous position of the vehicle. And you can see the position is one over another. जी हाँ, करीब करीब 200 किलोमीटर की ऊंचाई पहुंच चुके हैं और जो परास है वो 370 किलोमीटर का हो चुका है। इस समय हम 250 सेकंड का जो समय है व्यतीत कर चुके हैं। बहुत ही नजदीक जब तीसरा चरण प्रज्वलन शुरू होगा। हम अपने दर्शकों की जानकारी के लिए बताते चलें कि 4 चरणों वाले PSLV में उल्टी गिनती के ही दौरान यान के दूसरे और चौथे चरण में तरल ईंधन भरा जाना था। बिल्कुल करीबी घोषणा की PSL जो तृतीय चरण था वो इग्नाइट हो चुका है, प्रज्वलित हो चुका है, और दूसरा चरण जो है वो सामान्य निष्पादन करते हुए अलग। तो मैं आपको बता रहा था कि दूसरे और चौथे चरण में तरल ईंधन भरा जाता है। इसी दौरान प्रथम चरण के जो RCT होते हैं उनमें भी ईंधन के रूप में MMH मोनोमिथाइल हाइड्रोजन और ऑक्सीकारक के रूप में नाइट्रोजन के ऑक्साइड मिश्रण अर्थात MON3 भरा जाता है। इस समय करीब करीब 5 मिनट का समय बीत चुका है। तृतीय चरण अपने निष्पादन को समर्पित करते हुए लगातार गंतव्य तक आगे बढ़ता आप अपनी स्क्रीन पर देख पा रहे हैं। एक तरफ रेंज और एल्टीट्यूड मतलब परास और ऊंचाई की तुलना, अनुमानित पथ जो है